ఈ న్యూస్ మన ఊరు మన వార్తలు. వెబ్ న్యూస్ ఛానల్. కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో పనిచేస్తున్న మోటారు వాహనాల పరిశీలకుడు పి. లోకనాథ్ ప్రసాద్పై ఏసీబీ అధికారులు ఆదాయాన్ని మించి ఆస్తులు కూడబెట్టనే అభియోగంపై తనిఖీలు నిర్వహించారు. మచిలీపట్నంలోనూ విజయవాడలోనూ లోకనాథ్ ప్రసాద్ బంధువుల ఇళ్లలోనూ ఏకకాలంలో దాడులు నిర్వహించి పలు ఆస్తి పత్రాలను స్వాధీనం చేస్తున్నారు. గుంటూరు అవినీతి నిరోధక శాఖ అధికారి అంబటి మన్మథరావు నేతృత్వంలో ఏసీబీ అధికారులు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు కీలక పత్రాలను స్వాధీనపరుచుకుని పరిశీలిస్తున్నారు. నా పేరు మన్మథరావు, ఏసీబీ ఇన్స్పెక్టర్ గుంటూరు. మా గౌరవ డీజీ గారు అతుల్ సింగ్ గారి ఆదేశాల మేరకు మన కృష్ణా జిల్లా డిటిఓ ఆఫీసులో పనిచేస్తున్నటువంటి ఏవిఎంఐ గారైనటువంటి పిల్లుట్ల లోకనాథ్ ప్రసాద్ గారు ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించారనే ఆరోపణలు రావడంతో అతనిపైన కేసు నమోదు చేసి ఈరోజు తనిఖీలు చేయడం జరుగుతుంది. అతను నివసిస్తున్నటువంటి విజయవాడ మరియు చుట్టుపక్కల వాళ్ళ బంధువులలో కూడా సోదాలు జరుగుతున్నాయి. అదేవిధంగా అతను ఈ ఆఫీసులో పనిచేస్తున్నాడు కాబట్టి ఇక్కడ కూడా మనం సోదాలు నిర్వహించడం జరుగుతుంది. ఏసీబీ వాళ్ళు వచ్చి ఫర్దర్ ఎంక్వైరీలో ఈ చర్చ అనంతరం ఏవైనా ఇంక్రిమెంట్ మెటీరియల్ దొరికితే దానిని కోర్టులో సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఇక్కడే లేదండి, ఈ ఆఫీస్ కాబట్టి ఇక్కడ ఏమీ మనకి అవైలబుల్ లేవు. సో వాళ్ళ హౌసెస్లో కూడా ఎక్కడైతే రెసిడెన్స్ ఉన్నాయో ఆ హౌసెస్లో కూడా చర్చ జరుగుతున్నాయి, అక్కడ గుర్తించడం జరుగుతుంది. అదుపులోకి తీసుకున్నారు సార్, ఆయన్ని అదుపులోకి తీసుకున్నారా? అదుపులో తీసుకున్నారు, అక్కడే ఉన్నారు. ప్రస్తుతానికి ఇంకా చర్చస్ జరుగుతున్నాయి కదా సార్, ఈవినింగ్ కల్లా ఎంత అనేది ఒక ఎస్టిమేట్ చెప్పగలుగుతాం. ఇది కంప్లైంట్ సార్, కంప్లైంట్ మీద వచ్చారు ఇన్ఫర్మేషన్ ఉంటుంది సార్, ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని వెళ్తారు. స్పెసిఫిక్గా మన కంప్లైంట్స్ అవసరం లేదు. మనకు ఎవరైతే అవినీతిగా పాల్పడతారో వాళ్ళ మీద ఇన్ఫర్మేషన్ పెట్టుకొని మనం చర్చలు జరుగుతున్నాం. థ్యాంక్ యూ.